చూడు, ఇప్పుడు రిలీజ్ అయిన రిపోర్ట్ ఒపీనియన్ పోల్లో మీ టీంకి ఎటువంటి జంప్ చూడు. 10% నుంచి 36%. వసంత్, వాళ్ళని గెలవనివ్వకు. బ్లాస్ట్లో మీ వాళ్ళు మాత్రమే చచ్చారా? ప్రెస్ వాళ్ళు చచ్చారు. ఏ మా సర్వ్ చావలేదా? అందుకని మేము పెన్ను కెమెరాలు అవతలు బారేసి ఏడుస్తూ మూల కూర్చున్నావా? ఏంట్రా భయపడుతున్నావురా నువ్వు? చంపేస్తారనే కానీ భయం? వీడొక లీడరు, సెల్ఫిష్. రే వీడు కాకపోతే ఏంట్రా మనం నిలబడతాం. అవునరా రే వసంత్, నీ మీద మాకు నమ్మకం పోలేదురా. చచ్చిపోయారా 30 మంది. ఎవర్రా? రే మనల్ని నమ్మొచ్చిన వాళ్ళరా. వాళ్ళ జాగానికి అర్థం లేకుండా పోతుందిరా. ప్లీజ్ రా, ప్లీజ్. రే న్యాయాన్ని గెలిపించరా. నిస్సారమైన కన్ను తెరిచి ఆ నింగినంతా మార్పే కోరగా దినముక నిన్నను గెలిచిన భూమిని కొత్తగా చుట్టే ఆశలు పెంచిన ప్రతి పయనం ప్రపంచమై సాగిద్దా. లంచాన్ని అంతం చేయాలని కలలు కనేవాడు. అటువంటి ప్రకాశవాన్ని లంచమిచ్చి తీసుకెళ్ళండి అన్నారు. ఎందుకని అడిగితే ఇవ్వకపోతే శవాన్ని కదలనివ్వమన్నారు. నేను నాది అంటూ నీ పనేదో నువ్వు చూసుకో, నీకెందుకు నా ప్రజాసేవ అని స్వార్థపరుల్లో ఉండమంటున్నారు. మేము నిర్ణయించుకున్నాం, మేము స్వార్థపరులమే. మేము మా కుటుంబం గురించే ఆలోచించుకుంటాం. కానీ మా కుటుంబం పెద్దది, చాలా పెద్దది. ఇంకా ఎన్ని బాంబులు పెడతారు మీరు? సహించాం, భరించాం, జ్వలిద్దాం. రాష్ట్రమంతటా 14వ శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా ఓటింగ్ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పూర్తయింది. చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా 85% ఓట్లు పోలింగ్ అవటం రాష్ట్రంలో ఇదే తొలిసారి అవుతుంది. At the Yuvatharam campaign meet has been cancelled. The Election Commission has planned to conduct the by-election for details shortly. ముఖ్యమైన స్థానాల్లో యోగి పార్టీ ముందంజలో ఉంది. కొండలరాయుడు పోటీ చేసిన నియోజకవర్గంలో సుమారు 75,000 ఓట్ల వ్యత్యాసంతో తమ సమీప ప్రత్యర్థి అయిన యువతరం పార్టీకి చెందిన కిరణ్ కుమార్ చేతిలో ఓటు వేసే మిషన్ లో మనం ఏ బటన్ నొక్కినా ఆ ఓటు ఆలకే పడేట్టుగా చట్టం చేసుకున్నారు. మొదటి నుంచి ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్న యోగి సుమారు 50,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నూతనంగా ఆవిర్భవించిన యువతరం పార్టీకి చెందిన అభ్యర్థులు సుమారు 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆ పార్టీకి చెందిన చంద్రు, అంజనా, రాజాజీ, బాలా మొదలైన వారు విజయకేతను ఎగురవేశారు. యోగి పార్టీకి చెందిన మహేందర్ రెడ్డి కన్నా యువతరం పార్టీ అధినేత వసంత్ కుమార్ 200 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. సన్నాసులయ్యా. అయ్యా మనమే కదా గెలిచింది. కౌంటింగ్ పూర్తయిన పిమ్మట పార్టీల బలాబలాలు, గెలుపు వివరాలు. తన ప్రత్యర్థి అయిన మహేందర్ రెడ్డి గారి కన్నా యువతరు నేత వసంత్ కుమార్ 520 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పూర్తిగా వెలువడిన ఎన్నికల ఫలితాల ప్రకారం అత్యధిక స్థానాల్లో యువతరం అభ్యర్థులు విజయం సాధించడం వల్ల ఆ పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అర్హతను పొందింది. వసంత్ కుమార్ కు లభించిన మొత్తం ఓట్లు 82,390 కాగా మహేందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు 81,870. మన అయ్యగారికి వెళ్ళవలసిందిరా, ఫ్రాడ్ పని చేశారు. ఏంట్రా
నిమిషంలో ఎట్టా మారిపోతారయ్యా మీరు వీళ్ళ వదలకూడదురా వేసండ్రా. పోలీసులు అరాచకం నశించాలి. కంగ్రాచులేషన్స్ సార్ ఐఎమ్ రమేష్ ఏసీపీ. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వసంత కుమార్ అను నేను రాజ్యాంగ విధానాలకి కట్టుబడి ఈ దేశ సమైక్యతను ప్రజా సంక్షేమాన్ని పరిపూర్ణంగా సంరక్షిస్తామని స్వలాభాన్ని విస్మరించి సమర్థ పరిపాలన అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే ఆట మొదలైంది. ఈ పదవి కొన్న వేడంతో తెలుసుకుంటాం. 1,00,000 ఆశయాలున్నా 100 ప్రమాణాలు చేసినా మీరు దేన్ని మార్చలేరు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్స్. చక్కగా పాలించు. వస్తా. హలో ఇదో చరిత్ర. ఒమర్ అబ్దుల్లా, మధుకోడ, మమత వాళ్ళ రికార్డ్స్ అన్ని వసంత్ బ్రేక్ చేశాడు. ఈజ్ ద యంగెస్ట్ సీఎం ఇన్ ఇండియా. హీస్ జస్ట్ 28. విల్ గో ఫర్ ఎ ఫుల్ ఫ్రంట్ పేజ్ స్ప్లాష్. అశ్వత్ సార్, లాగిన్ టు ఫోటో లైబ్రరీ. ఐ వాంట్ ఆల్ వసంత్ పిక్చర్స్. ముఖ్యంగా క్రౌడ్ అతను చీరప్ చేస్తున్నట్టుగా ఫొటోస్ ఏమైనా ఉన్నాయేమో చూడు. ఐఎమ్ లీవింగ్ ఫర్ బెంగళూరు. సాయంత్రానికి వచ్చేస్తాను. అశ్వత్, నా పెన్ డ్రైవ్ ఇచ్చాను, ఎక్కడుంది? ఇట్స్ దేర్ డ్రాలో ఉంది. హలో ఇన్స్పెక్టర్, నేను అశ్వథ్, నేటి వార్త ఫోటోగ్రాఫర్ని. సరస్వతి ఫోన్లో ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరికాయా సార్? అవును, ఆ సెల్ ఫోన్లో 3 వేలిముద్రలు దొరికాయి. ఒకటి చనిపోయిన అమ్మాయిది, మిగిలిన 2 తెలుసుకోవాలి. వన్ స్మాల్ హంచ్. ఆ నేషనల్ బ్యాంక్లో దొంగతనం చేశారే తీవ్రవాదులు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దీంతో మ్యాచ్ అవుతాయేమో కొంచెం చూసి చెప్తారా? ఓకే, చూసి చెప్తాను. ఇట్రా. హే, ఐ గాట్ అ స్కూప్. 3 ఫోటోలు కంపేర్ చేసి చూడు. బ్యాంక్ రాబరీలో తీసిన ఫోటో ఇది. కంటి మీద ఓ ఘాట్ ఉంది చూడు. ఇతను చూడు, బ్యాంక్ దోపిడీ చేసిన వాళ్ళలో ఒకడు. వీడే వసంత్ మీటింగ్లోనే ఉన్నాడు. వేది కింద బాంబు పెట్టింది కూడా వీడే అయి ఉండాలి. వీడు భుజానికి తగిలించుకున్న బ్యాగ్ను చూడు. సరోని కాల్తో తొక్కి అచ్చి చేసిన వీడియో ఫుటేజ్ చూడు. షర్ట్ అదే కలర్, బ్యాగ్ అదే ప్యాటర్న్. ముగ్గురు ఒక్కడే అని గుర్తుపట్టావా? హే, తీవ్రవాది రేణు. ఇట్స్ అ బ్రేక్ త్రూ. నాకు ఓ ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది. దీనికేమంటావు? నువ్వు వసంతు కాలేజ్ టైం నుంచే ఫ్రెండ్స్ అన్న నిజం చెప్పలేదు. ఏ? హే, యు నో వాట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇప్పుడే తెలుసుకోవాలి. నీకు వసంత్కి ఏమిటి సంబంధం? రేణు, ఏ సంబంధం లేదు. No, నేను చెప్పేది tell me now.